ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. మామూలుగా పిల్లలు అయితే దొండకాయ తినడం ఇష్టపడరు కదా. ఇలా దొండకాయ ఉల్లికారం చేశారంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారని, అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. దీనికోసం అయితే 1/2 kg వరకు దొండకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న దొండకాయల్ని బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కడిగి పెట్టుకున్న దొండకాయల్ని మధ్యలోకి అయితే కట్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న దొండకాయలు అనేది చిన్నగా ఉంటే అలానే ఉంచండి. ఇలా పొడుగ్గా ఉంటే మాత్రం ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసేసుకుంటామో అలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసేసుకోండి. ఇలా పప్పులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకోండి. ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పప్పును ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసేసుకోండి. మనం ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇవి కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే మనం 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కొంచెం చింతపండును కూడా వేసేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకోండి. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీ అనేది అంత బాగుండదని, పుల్లగా అయిపోతుంది. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా చూడండి, మనకి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్ని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇలా మొత్తం దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లోనే దొండకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. మనకి పచ్చిగా అసలే ఉండకూడదు, మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మీరు మూత పెట్టేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మనకి వంకాయలాగా దొండకాయ కొంచెం తొందరగా ఫ్రై అవ్వదు కదా, కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకోండి. దొండకాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా పసుపును కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దొండకాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. మొత్తం మనకి బాగా ఫ్రై అవుతే మనకి ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి దొండకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సర్ జార్లోకి వేసుకున్న ఉల్లిపాయలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి వేసేసుకోండి. ఇలా మధ్యలో అయితే ఆయిల్ తేలుతుంది కదా, ఈ ఆయిల్లోకి అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది ఏమీ లేకుండా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ వాటర్ కావాలంటే ఒక 2-3 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసేసుకోండి. ఈ కర్రీ నుండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. అంతలా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది బయటికి తేలుతుంది కదా, మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. నేనైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. మనం దొండకాయలు అనేది బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి కంపల్సరీ నచ్చేస్తుంది. ఒక్కసారి అయితే ఇలా దొండకాయ ఉల్లికారం చేసేయండి. ఒక మెతుకు కూడా మిగల్చకుండా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.